ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. సింహరాశివారికి ఆగస్టు 20, 21, 22 తేదీలలో సింహరాశికి సంబంధించిన గ్రహ సంచారాల ఆధారంగా మీ జీవితంలోని వివిధ అంశాలలో రాబోయే మార్పులు, అవకాశాలు మరియు సవాళ్ల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక మార్గదర్శనం మాత్రమేనని గుర్తుంచుకోండి. మీ సంకల్ప బలం, మీ కృషి, మీ సానుకూల దృక్పథమే మిమ్మల్ని అంతిమంగా నడిపిస్తాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సింహరాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. రాశిచక్రంలో మిమ్మల్ని 5వ రాశిగా ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టారు మన మహర్షులు. ఎందుకంటే మీ రాశికి అధిపతి సాక్షాత్తు గ్రహాలకే రారాజు అయినటువంటి, ఈ సకల లోకాలకు ప్రాణశక్తిని, వెలుగును ప్రసాదించేటువంటి సూర్యభగవానుడు. అందుకే మీలో పుట్టుకతోనే ఒక రాజసం, ఒక అధికారం, ఒక వెలుగు ఉంటాయి. ఇది కేవలం బాహ్య స్వరూపంలోనే కాదు, మీ ఆత్మలోనే ఆ తేజస్సు ఉంటుంది. అగ్నితత్వ రాశి కావడం వలన మీలో ఎప్పటికీ చెల్లారని ఒక శక్తి, ఒక ఉత్సాహం, ఒక పట్టుదల నిరంతరం ప్రజ్వలిస్తూనే ఉంటాయి. పూర్వపుణ్యస్థానమైన పంచమ స్థానంలో మీ రాశి ఉండటం వలన మీకు దైవానుగ్రహం, అదృష్టం అనేవి వెన్నంటే ఉంటాయి. నిజమే, అడవికి రాజు సింహం. దాని గర్జన వింటేనే మిగతా జంతువులు భయంతో వణికిపోతాయి. దాని నడకలో ఒక హుందాతనం, దాని చూపులో ఒక అధికారముంటాయి. సరిగా అలాంటి లక్షణాలే మీలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మీరు 10 మందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. మీ మాటలో ఒక స్పష్టత, మీ చేతల్లో ఒక ధైర్యముంటాయి. అన్యాయాన్ని, అవమానాన్ని అస్సలు సహించలేరు. మీ ఆత్మాభిమానానికి ఎక్కడైనా దెబ్బ తగిలితే సింహంలా గర్జిస్తారు. ఈ లక్షణం వల్ల మిమ్మల్ని చాలామంది గర్విష్ఠులుగా, అహంకారులుగా అపార్థం చేసుకుంటూ ఉంటారు. కాని నిజానికి అది మీ గర్వం కాదు, మీ ఆత్మగౌరవం. మీరు ఎవరినీ తక్కువ చేయరు. కాని మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేయడానికి ప్రయత్నిస్తే అస్సలు ఊరుకోరు. మీ జీవితంలో ఆశయాలు, లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఎక్కడో ఒక మూలన సాధారణ జీవితం గడపడం మీకు నచ్చదు. మీరు ఎక్కడున్నా సరే ఆ రంగంలో శిఖరాగ్రానికి చేరాలని తపన పడతారు. సమాజంలో ఒక గొప్ప పేరు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు సంపాదించాలని నిరంతరం శ్రమిస్తారు. మీ కుటుంబం పట్ల, ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల మీకు అపారమైన ప్రేమ, బాధ్యత ఉంటాయి. వారిని మహారాజు, మహారాణిలా చూసుకోవాలని, తరతరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను వారికి అందించాలని మీరు కష్టపడతారు. మీది ఇచ్చే చేయి కాని, తీసుకునే చేయి కాదు. మీ రాజ్యంలో మీ వాళ్లందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకునే నిజమైన రాజు లేదా రాణి మీరే. అయితే కిరీటం ధరించే ప్రతి తల ఎన్నో భారాలను మోయాల్సిందే. మీ జీవితంలో కూడా, ముఖ్యంగా యవ్వనంలో, అంటే ఒక 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు మీరు పడిన కష్టాలు, అవమానాలు అన్నీ ఇన్ని కావు. నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడవడం, ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, మీ ప్రతిభను ఎవరూ గుర్తించకపోవడం వంటి ఎన్నో బాధలను గుండెల్లోనే దాచుకుని ఉంటారు. ఆ అనుభవాలే మిమ్మల్ని ఉక్కు మనిషిలా మార్చాయి. ఆ కష్టాల కొలిమిలోనే మీరు మరింత పదునెక్కిన వజ్రంలా తయారయ్యారు. డబ్బు లేకపోతే ఈ సమాజంలో విలువ లేదని, అధికారం లేనిదే ఎవరూ గౌరవించరని మీరు చిన్న వయస్సులోనే ఒక కఠినమైన సత్యాన్ని గ్రహించారు. ఆ తర్వాత 30 సంవత్సరాలు దాటినప్పటి నుండి మీ అసలైన జైత్రయాత్ర మొదలవుతుంది. అప్పటివరకు మిమ్మల్ని చూసి నవ్వినవాళ్లు, హేళన చేసినవాళ్లు కూడా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేలా మీ ఎదుగుదల ఉంటుంది. సూర్యుడికి పట్టిన గ్రహణం వీడినట్లుగా మీ జీవితంలోని చీకట్లు తొలగిపోయి విజయాల వెలుగు ప్రకాశిస్తుంది. మీ ప్రణాళికలు, మీ పట్టుదల, మీ కఠోర శ్రమ అన్నీ కలిసివచ్చి మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. ఏ రంగంలో అడుగుపెడితే ఆ రంగంలో మీరే శిఖరాగ్రాన ఉంటారు. మీ సంపాదన, మీ హోదా, మీ కీర్తి ప్రతిష్టలు చూసి ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వారే అసూయపడతారు. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్లిన వాళ్లు, చిన్నచూపు చూసిన వాళ్లు, మీ విజయాలను చూసి ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. పొగతలతో ముంచెత్తుతారు, సహాయం కోసం ఎదురుచూస్తారు. వారిని చూసి మీ మనస్సు కరిగిపోవచ్చు. కాని ఇక్కడే మీరు మీ రాజనీతిని ప్రదర్శించాలి. అందరినీ అక్కున చేర్చుకోవడం మీ గొప్పతనమే కావచ్చు. కాని మిమ్మల్ని ఒకప్పుడు బాధపెట్టిన వారిని మళ్లీ మీ అంతరంగంలోకి రానివ్వకండి. వారిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనే ఉంచండి. సింహం తన రాజ్యంలోకి ఎవరిని రానివ్వాలో, ఎవరిని సరిహద్దుల వద్దనే ఆపాలో తెలిసినట్లుగా మీరు కూడా మీ జీవితంలోకి వచ్చేవారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన పాఠం ఏంటంటే, మీ మనసులోని ప్రతి విషయాన్ని, మీ బలహీనతలను అందరితో పంచుకోకపోవడం. మీది చాలా సున్నితమైన మనస్తత్వం. ఎదుటివారిని త్వరగా నమ్మేస్తారు. కాని ఈ రోజుల్లో మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్లు మన చుట్టూనే, మన రక్త సంబంధీకులలో, మన స్నేహితులలోనే, చుట్టుపక్కల ఉన్నవారిలోనే ఎక్కువగా ఉంటున్నారు. మీరు మీ కష్టాలను, మీ భవిష్యత్ ప్రణాళికలను అందరితో చెప్పుకోవడం వల్ల
రేపటి రోజున అవే మీకు వ్యతిరేకంగా ఆయుధాలుగా మారే ప్రమాదముంది. మీ జుట్టుని మీరే ఇతరుల చేతికి ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి మీ రహస్యాలను మీ జీవిత భాగస్వామితో లేదా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులతో తప్ప మరెవరితోనూ పంచుకోకపోవడమే శ్రేయస్కరం. చివరిగా సింహరాశిలో జన్మించిన మీరు సాధారణ వ్యక్తులు కారు. మీరు నడిపించడం కోసం, ప్రకాశించడం కోసం పుట్టారు. చిన్న చిన్న సమస్యలకు, విమర్శలకు కుంగిపోకండి. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నారంటే మీరు ఎదుగుతున్నారని అర్థం. ప్రకాశించే సూర్యుడిని చూసి మేఘాలు ఎంతసేపు ఆపగలవు? కాసేపటికే ఆ మేఘాలను చీల్చుకుని సూర్యుడు మరింత ప్రకాశవంతంగా బయటకు వస్తాడు. అలాగే మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నింటినీ ఛేదించుకుని మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం. మీ ధైర్యమే మీ సైన్యం. ముందుకు సాగండి. ఈ ప్రపంచాన్ని మీ కాంతిచేత ప్రకాశవంతం చేయండి. మీకు ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఆగస్టు 20, 21, 22 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు 20 బుధవారం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ రోజు మీలో ఒక కొత్త శక్తి, ఉత్సాహం ఉప్పొంగుతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని శుభవార్తలు మీ చెవిన పడతాయి. మీ మాటల్లో, చేతల్లో ఒక రకమైన ఆకర్షణ, ధైర్యం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మీ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. ఈ రోజుని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం ఇది. మీ ఆలోచనలను, ప్రణాళికలను ధైర్యంగా మీ బృందం ముందు, మీ మేనేజర్ ముందు పెట్టండి. వాటికి తప్పకుండా ఆమోదం లభిస్తుంది. సహోద్యోగుల నుండి కూడా సంపూర్ణ సహకారం అందుతుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి మాట్లాడటానికి ఇది చాలా అనుకూలమైన రోజు. మీ నెట్వర్కింగ్ స్కిల్స్ ఈ రోజు మీకు బాగా ఉపయోగపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి మీ కెరీర్కు భవిష్యత్తులో ఎంతగానో దోహదపడతాయి. వ్యాపారస్తులకు ఈ రోజు లాభాల పంట పండుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. మీ సామాజిక వర్గంలో, స్నేహితుల ద్వారా మీకు గొప్ప వ్యాపార అవకాశాలు లభిస్తాయి. డబ్బు ప్రవాహం చాలా బలంగా ఉంటుంది. మార్కెట్లో మీ పరపతి, మీ బ్రాండ్ విలువ పెరుగుతాయి. చాలా కాలంగా వసూలు కాని బాకీలు కూడా ఈ రోజు వసూలయ్యే అవకాశముంది. మీ వ్యాపార భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి. మీ ఆలోచనలకు వారి నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. కుటుంబ జీవితం చాలా ఆనందంగా, ఉల్లాసంగా గడుస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. స్నేహితులు, బంధువులతో కలిసి గడపడానికి, విందులు వినోదాలలో పాల్గొనడానికి అవకాశముంది. మీ పిల్లల విజయాలు మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరు కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. పెద్దల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు. ఇక ఆర్థిక స్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజు ధనలక్ష్మి మీ తలుపు తడుతుంది. ఊహించని మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర స్పెక్యులేటివ్ రంగాలలో ఉన్నవారికి ఇది అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజు. మీ కోరికలు, ఆశయాలు నెరవేర్చుకోవడానికి కావలసినంత డబ్బు మీ చేతిలో ఉంటుంది. అయితే వచ్చిన డబ్బును జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీలో శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం మీ శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత మరింత పెరుగుతుంది. వివాహితుల జీవితంలో ఈ రోజు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లడం, వారికిష్టమైన బహుమతులు ఇవ్వడం వంటివి చేస్తారు. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభించడం మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత బాగా కుదురుతుంది. గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. స్నేహితుల సహాయంతో క్లిష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజు కలిసొస్తుంది. మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రేమికులకు ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి, మీ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది మంచి రోజు. మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ రెట్టింపు అవుతుంది. స్నేహితుల ద్వారా మీ ప్రేమకు మద్దతు లభించవచ్చు. ఆగస్టు 21, 22 ఏ విధంగా ఉంటుంది అంటే, ఆగస్టు 20న ఉన్న ఉత్సాహం, వేగం ఈ 2 రోజుల్లో కొద్దిగా తగ్గుముఖం పడతాయి. బయటి ప్రపంచం నుండి మీ దృష్టి కొద్దిగా లోపలికి, అంటే మీ మీదకు మళ్లుతుంది. ఇది నెమ్మదించాల్సిన సమయం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు అనుకూలం కాదు. ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 రోజుల శక్తి దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ 2 రోజులు కొంచెం మిశ్రమంగా ఉంటాయి. పని ఒత్తిడి పెరిగినట్టు అనిపించవచ్చు. మీ వెనుక ఏదో జరుగుతోందన్న భావన కలగవచ్చు. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అనవసరమైన వాదనలకు దిగకండి.
మీ పనులను ప్రశాంతంగా ఒంటరిగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించడం లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వంటివి 1-2 రోజులు వాయిదా వేయడం మంచిది. మీ శక్తిని పునరుద్ధరించుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. విదేశాలకు సంబంధించిన పనులలో ఉన్నవారికి మాత్రం పురోగతి కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఈ 2 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, పెద్ద ఒప్పందాలు చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. లెక్కలు, ఖాతాల విషయంలో స్పష్టత అవసరం. ఊహించని ఖర్చులు వ్యాపారంలో తలెత్తవచ్చు. ఉద్యోగుల వల్ల కానీ, ఇతర బయటి కారణాల వల్ల కానీ పనులలో జాప్యం జరగవచ్చు. ఈ సమయంలో ఓపిక పట్టడం చాలా ముఖ్యం. మార్కెటింగ్కు లేదా ప్రచారానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయకండి. తెరవెనుక ఉండి పనులు చక్కబెట్టడానికి, భవిష్యత్ వ్యూహాలను రచించడానికి ఈ సమయం అనుకూలమైనది. కుటుంబ జీవితంలో కొంచెం ప్రశాంతత లోపించినట్టు అనిపించవచ్చు. మీరు ఒంటరిగా గడపాలని కోరుకుంటారు. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో వాదనలు జరిగే అవకాశముంది. ముఖ్యంగా మీ మాటల వల్ల కుటుంబ సభ్యులు బాధపడవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించడం చాలా అవసరం. అనవసరమైన ఖర్చుల వల్ల ఇంట్లో అభిప్రాయభేదాలు రావచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంపై కొంచెం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ధ్యానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. ఆర్థిక స్థితి విషయానికొస్తే ఈ 2 రోజులు ఖర్చులు విపరీతంగా పెరిగే సూచనలు ఉన్నాయి. ఆస్పత్రి ఖర్చులు, ప్రయాణాలు లేదా అనవసరమైన విలాసాల కోసం డబ్బు ఖర్చు కావచ్చు. చేతికి డబ్బు వచ్చినట్టే వచ్చి వెంటనే ఖర్చయిపోతుంది. డబ్బు నిల్వ చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. అలాగే అనవసరంగా అప్పు చేయవద్దు. ఆర్థిక ప్రణాళిక చాలా పటిష్టంగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశముంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిద్రలేమి, కంటి సంబంధిత సమస్యలు, మానసిక ఆందోళన వంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. శక్తి స్థాయిలు తగ్గినట్టుగా అనిపిస్తుంది. బయటి ఆహారం తినకపోవడం మంచిది. విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే అది దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చు. మీలో ఆత్మవిశ్వాసం కొద్దిగా తగ్గినట్టు అనిపించినా అది తాత్కాలికమేనని గుర్తుంచుకోండి. వివాహితులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించలేకపోవడం వల్ల మీ మధ్య దూరం పెరిగే అవకాశముంది. అనుమానాలకు, అపార్థాలకు తావివ్వకండి. ఏ సమస్యనైనా కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం లభిస్తుంది. మీ భాగస్వామికి మీ మద్దతు చాలా అవసరం. విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం కొంచెం కష్టంగా ఉంటుంది. మనసు చదువు మీద కాకుండా ఇతర విషయాల మీదకు మళ్లుతుంది. ఒంటరిగా కూర్చుని చదువుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకోకండి. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు సంబంధించిన పనులలో మాత్రం కొంత కదలిక వస్తుంది. ప్రేమికులకు ఈ 2 రోజులు కొంచెం పరీక్షా సమయం లాంటివి. మీ మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించకండి. మీ భాగస్వామికి స్పేస్ ఇవ్వడం ముఖ్యం. ఖరీదైన బహుమతులు ఇచ్చి ప్రేమను గెలవాలని ప్రయత్నించకండి. మీ సమయాన్ని ప్రశాంతంగా, ఓపికగా వ్యవహరిస్తే ఈ చిన్నపాటి సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. మొత్తమీద సింహరాశివారికి ఈ 3 రోజులు ఒక రోలర్ కోస్టర్ ప్రయాణం లాంటివి. 20వ తేదీన వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని 21, 22 తేదీలలో జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా మీరు ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలరు. మీలో ఉన్న సింహం లాంటి ధైర్యం, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తాయి. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయమీదే. అలాగే సింహరాశివారు పాటించవలసిన పరిహారములు. ఇవి మీ జీవితంలో సానుకూల శక్తిని నింపి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి సహాయపడతాయి. భక్తితో, నమ్మకంతో ఏది చేసినా మంచి ఫలితముంటుంది. ముందుగా, మీ రాశికి అధిపతి సూర్య భగవానుడు. కాబట్టి ఆయన్ను ప్రసన్నం చేసుకోవడం అన్నింటికన్నా ముఖ్యం. దీనికోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే, స్నానం చేశాక, ఉదయిస్తున్న సూర్యుడికి ఒక రాగి చెంబుతో నీళ్లు సమర్పించండి. ఆ నీళ్లలో వీలైతే ఒక ఎర్రటి పువ్వు, కొంచెం అక్షంతలు వేసి, ఓం సూర్యాయ నమః అని మనస్సులో అనుకుంటూ అర్ఘ్యం ఇవ్వండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని, తేజస్సును పెంచుతుంది. అలాగే, మీకు వీలైనప్పుడల్లా, కనీసం ఆదివారాల్లో అయినా ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి. ఇది మీకు శత్రువులపై విజయాన్ని, ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. ఈ చిన్న పని మీ రోజును చాలా ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇక రెండోది, మీరు ప్రవర్తించే విధానం, దానధర్మాలు. మీ జాతకంలో సూర్యుడి బలం పెరగాలంటే, మీరు మీ తండ్రిని గౌరవించాలి. ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉండటం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే, ఆదివారం రోజున మీ శక్తి కొద్దీ గోధుమలు, బెల్లం లేదా ఎర్రటి వస్త్రాలను ఎవరికైనా అవసరంలో ఉన్నవారికి దానం చేయండి. మీరు చేసే ఈ చిన్న సహాయం మీకు గ్రహాల అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది. ఎప్పుడూ నిజాయితీగా, ధర్మంగా నడుచుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఇచ్చే మాటకు కట్టుబడి ఉండండి. ఈ లక్షణాలు సూర్య భగవానుడికి చాలా ఇష్టమైనవి. చివరగా, మీ జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేసుకోండి. మీరు వీలైనంత వరకు ఎరుపు, నారింజ, బంగారం రంగు బట్టలు ధరించడానికి ప్రయత్నించండి. ఈ రంగులు మీకు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. మీలో ఉండే అహంకారాన్ని కొంచెం పక్కన పెట్టి,
అందరితో వినయంగా మెలగడానికి ప్రయత్నించండి. మీ నాయకత్వ లక్షణాలను మంచి పనులకు ఉపయోగించండి. ముఖ్యంగా ఎవరిని మోసం చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే చాలు. మీకు ఏ గ్రహమూ హాని చేయదు. పైగా సూర్యుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే మీ జీవితంలో తప్పకుండా ఒక మంచి మార్పును చూస్తారు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.